హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు మీకోసం మన ఛానల్లో డైలీ ఒక యానిమే ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి వాటిని చూడండి. మన యానిమే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ కామెంట్ వల్లే మన ఛానల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదా అని తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు ఏదైనా అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి 5 మస్ట్ వాచ్ యానిమే మూవీస్ అండ్ సిరీస్ యూ షుడ్ నాట్ మిస్ అని చెప్తాను. ఎందుకంటే ఇవి ఒక్కో జోనర్ అనమాట. డెఫినెట్లీ మిస్ చేయకండి. చాలా మందికి ఈ యానిమే పేరు కూడా తెలియదు. బట్ ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్ట్ అనేది ఒక ఊపిందనమాట. బట్ ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. సమ్మర్ గోస్ట్ ఎంత బాధ ఉంది సినిమాలో. దీన్ని అసలు యానిమే అనాలో లేక డిప్రెషన్ అనే అనాలో తెలియదు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇది ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. చాలా సినిమాలు 2 నుంచి 3 గంటల్లో మనకు అర్థమయ్యేలా చెప్పలేని విషయాలన్నింటిలో కేవలం 40 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఒక షార్ట్ మూవీ మనకు అర్థమయ్యేలా చెప్తుంది. మనం మాత్రమే ఈ జీవితం మీద విరక్తితో ఉన్నాం అనుకుంటాం, కానీ మనలాంటి వాళ్ళందరిలో అదే విషయాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో కావాలి అనుకునేది ప్రశాంతత మాత్రమే. కాకపోతే నిజమైన ప్రశాంతత అనేది మరణం తర్వాత దొరుకుతుంది. కానీ ఈ మూవీ మనకి బతకడానికి ఒక కారణాన్ని చూపిస్తుంది. ఈ మూవీలో మెయిన్గా 3 ఫ్రెండ్స్ వాళ్ళ జీవితం మీద విరక్తితో సమ్మర్ గోస్ట్ని వెతుకుతూ ఉంటారు. సమ్మర్ గోస్ట్ కేవలం ఎవరైతే చావుకు దగ్గరే ఉంటారో, లేకపోతే త్వరలో చనిపోయేవారు, లేదా ఎవరైతే చావును కోరుకుంటూ ఉంటారో, లైక్ సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఆ 3 మీద డిపెండ్ అయ్యే ఈ మూవీ కథ నడుస్తుంది. జీవితంలో ఒక్కసారైనా సరే తప్పకుండా చూడాలనే మూవీలో ఇది కూడా ఒకటి. ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి. ఈ మూవీ రిలీజ్ అయింది 2021. నేమ్ సమ్మర్ గోస్ట్, డ్యూరేషన్ 39 minutes, సూపర్ న్యాచురల్ బేస్ మూవీ. మర్చిపోకండి గైస్, ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు ఏ గర్ల్ ఐ హేట్ ఇన్ మై క్లాస్, ఒక రామ్ కామ్ యానిమే సిరీస్. రీసెంట్ గానే స్టార్ట్ చేశాను, కానీ నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా అందరికీ రికమెండ్ చేస్తాను. యాక్చువల్లీ దీన్ని తీసింది ఎవడో, కానీ పాపం ఒకసారి మన ఇండియాని విజిట్ చేసినట్టున్నాడు. ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తాడో చూసి మరీ అచ్చం అలాగే దించేశాడు. మెయిన్ స్టోరీ ఏంటంటే, ఒక హై స్కూల్ స్టూడెంట్ సాయితో హోజో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తనని బెదిరించి తన మాట వినకపోతే తన ఆస్తి మొత్తం వాళ్ళ ఇంట్లో పెరిగే కుక్క పిల్లకి రాస్తానని బెదిరించి మరీ ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అమ్మాయి ఎవరో కాదు, మన హీరో క్లాస్మేట్. పైగా మన హీరోకి తనంటే అస్సలు ఇష్టం లేదు, బట్ అలాగే తనే వాడి క్రష్ కూడా. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కదా, కానీ అందులోనే మజా ఉంది. ఖచ్చితంగా చూడాల్సిన యానిమే. ఇందులో మన హీరో సైతోకి అలాగే హీరోయిన్ అకేన్ కి మధ్య జరిగే గొడవలు చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. వాళ్ళిద్దరు పెళ్ళైనా కూడా పెళ్లి కానట్టు స్కూల్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే మన హీరో ఏంటి ప్రాబ్లం అని మనకు తెలిసింది, కానీ హీరోయిన్ ఎందుకు వీని పెళ్లి చేసుకుంటుందనేది తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు యానిమేని చూసే తీరాలి. ఇది టోటల్ గా 12 ఎపిసోడ్స్ ఉంది. ప్రస్తుతానికి సీజన్ 1 మాత్రమే రిలీజ్ అయింది. క్రంచీ రోల్ అవైలబుల్ గా ఉంది. పైగా దీని రేటింగ్ 4.6, హై రేటెడ్ అనే చెప్పాలి. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే సిరీస్ మొత్తం చూసేంత వరకు ఊరుకోరు, ఎందుకంటే స్టోరీ అంత ఫన్నీగా ఉంటుంది. ఎస్పెషలీ మన హీరోకి వాళ్ళ తాతయ్యకి మధ్య జరిగే కన్వర్జేషన్, మన హీరోయిన్ తనలో తను మాట్లాడుకోవడం, ఇలాంటివి అన్నమాట. ది క్లాస్ రూమ్ ఆఫ్ ఎలెక్స్ ఇది ఒక జాపనీస్ హై స్కూల్ థ్రిల్లర్ కమ్ సస్పెన్స్ యానిమే. ఇందులో మొత్తం 38 ఎపిసోడ్లు ఉన్నాయి. దీని గురించి ఒక వర్డ్ లో చెప్పాలంటే, ఎవరెవరైతే డెత్ నోట్ చూస్తుంటారో, ఎవరెవరికైతే డెత్ నోట్ నచ్చుంటుందో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. నేను మొదటిసారి దీన్ని చూసినప్పుడు చాలా ఎంగేజింగ్ గా అనిపించింది. దీన్ని ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ గా చూసేంత వరకు వదలరు, ఎందుకంటే ఇది మనకు అంత ఎంగేజింగ్ గా ఉండే సిరీస్. కాకపోతే ఇది తెలుగులో అవైలబుల్ గా లేదు, బట్ డోంట్ వరీ, మీకు ఇది కావాలంటే మేము ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయగలం. జస్ట్ కింద ఒక కామెంట్ చేయండి. ఇందులో మెయిన్ గా హీరో టోక్యోలో ఉన్న హై స్కూల్లో, ఈ స్కూల్లో ఒక మెయిన్ రూల్ ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవ్రీ మంత్ కొన్ని పాయింట్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎవరికైతే హైయెస్ట్ పాయింట్స్ వచ్చింటాయో వాళ్ళకి 1 lakh యాన్ అంటే జపాన్ కరెన్సీ అనమాట, అంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అందుకు కొన్ని రూల్స్ ఉంటాయి. లైక్ వాళ్ళు స్కూల్లో ఏమేమి చేస్తున్నారో, ఎవరితో అయినా మాట్లాడుతున్నారా లేదా, సరిగ్గా చదువుతున్నారా లేదా, తర్వాత తన రూమ్స్లో వాళ్ళు టయానికి పడుకుంటున్నారా లేదా, ఇలా చాలా చాలా రూల్స్ ఉంటాయి. వాళ్ళు డైలీ చేసే యాక్టివిటీని మానిటర్ చేసి వాళ్ళకి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సైకలాజికల్ యానిమే అని కూడా చెప్పొచ్చు. డెత్ నోట్ తర్వాత మాకు ఇంతగా నచ్చిన యానిమే ఇదే అనమాట. సో ఈ యానిమే సిరీస్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసాము. మన ఛానల్లో ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ చేసాము. అండ్ సెకండ్ ఎపిసోడ్ టుమారో రిలీజ్ కానుంది. అండ్ ఆ సెకండ్ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో వీ వాంట్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. జస్ట్ ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటావు, ఆ అమ్మాయికి నీ ప్రేమ గురించి చెప్పాలనుకుంటావు. అంతలోపే ఆ అమ్మాయి నిన్ను ఫ్రెండ్ జోన్ చేసి వెళ్ళిపోతుంది. అసలు ఏం జరుగుతుందో నువ్వు అర్థం చేసుకునే లోపే అంతా అయిపోతుంది. కానీ అప్పుడే ఒక ట్విస్ట్,
నీకే తెలియకుండా నేను ఇంకొక అమ్మాయి ప్రేమిస్తోంది. దిస్ ఈస్ ద మెయిన్ స్టోరీ ఆఫ్ ది గర్ల్ ఫ్రమ్ డౌన్ స్టేర్స్. ఈ యానిమే అందరు వన్ సైడ్ లవర్స్ కి ఒక అర్థం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో కూడా అందరు వన్ సైడెడ్ లవర్స్ లాగే మన హీరోను తను మొదటి ప్రేమించిన అమ్మాయిని చాలా చాలా ఎక్కువ ప్రేమిస్తాడు, కానీ తనకు అమ్మాయి దొరకదు. హీరో తన క్లాస్ రీయూనియన్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళడానికి ఒకే ఒక్క రీజన్, తన క్లాస్మేటే తన ఎప్పటి నుంచో ఉన్న క్రష్ అనమాట. తనతో ఆ విషయం తను క్లాస్లో ఉండగా చెప్పలేకపోతాడు. అందుకని అట్లీస్ట్ ఇప్పుడైనా కలిసి తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు. ఈవెన్ ఆ అమ్మాయికి కూడా మన హీరో అంటే చాలా ఇష్టమే, కానీ తన మన హీరోని ఫ్రెండ్ జోన్ చేసి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి అంటే తన ఫ్యామిలీ ఇష్యూస్. తను చేసింది ఎంత రాంగ్ అనే విషయం ఆ అమ్మాయికి తెలిసేలోపే జస్ట్ రిగ్రెట్ తప్ప ఇంకేమీ మిగలదు. ఇక హీరో తన లైఫ్లో అంతా కోల్పోయాను అనుకునే టైంలోనే హీరోని ఇంకొక అమ్మాయి ఇష్టపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఒక సింగర్ అన్నమాట. తను ఒక బ్యాండ్లో కలిసి వర్క్ చేస్తూ ఉంటుంది. తన లైఫ్లో అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ కారణంగా తన బ్యాండ్ని వదిలేసి ఒంటరిగా ఉంటుంది. తను అనుకోకుండా ఒకరోజు మన హీరోకి పరిచయం అవుతుంది. ఆ తర్వాత నుంచి వీళ్ళ స్టోరీ ఎలా జరిగింది, మన హీరో ప్రేమించిన తన ఫస్ట్ లవ్ తిరిగి వెనక్కి వచ్చిందా, లేకపోతే మన హీరో తన ఐడల్ని ప్రేమించడం స్టార్ట్ చేశాడా అనే దాని మీదే ఈ యానిమే సిరీస్ డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం 24 ఎపిసోడ్లు, ప్రతి ఎపిసోడు 14 to 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది. వర్త్ వాచబుల్ స్టోరీ. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అదేంటి బ్రో 5th యానిమే గురించి చెప్పలేదు కదా అని మీరు నన్ను అడిగితే, అండ్ ఈ 5th యానిమే ప్లేస్లో మీకు ఇష్టం వచ్చినవి ఊహించండి. అది హెల్ ప్యారడైస్ కానీ విన్లాండ్ సాగా కానీ, ఈ రెండిట్లో యాడ్ చూసినా సరే వర్త్ వాచబుల్ యానిమే అనమాట. మీకు నచ్చింది స్టార్ట్ చేసి చూసేసేయండి, లేదంటే మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో వస్తుంది, అది చూసేయండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసింటేనే ఆ నోటిఫికేషన్ మీకు తెలుస్తుంది అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిండే వాళ్ళు గంట సింబల్ యాక్టివేషన్లో పెట్టుకోండి.